మాఘమేళ ఉత్సవాల సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుణ్యస్నానాలు చేశారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఆయన పూజలు చేశారు. అంతేకాదు గంగానదిలో ఒక ప్రత్యేక బోట్లో విహరించారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఇటీవల ఉత్తరాదిన మాఘమేళ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గల త్రివేణి సంగమం దగ్గర పుష్య పౌర్ణమిని పురస్కరించుకుని మాఘమేళ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా గజగజ వణికించే చలిని కూడా లెక్క చేయకుండా లక్షలాది మంది భక్తులు పుణ్యస్థానాలకు హాజరవుతున్నారు. ప్రారంభం రోజే దాదాపు 25 లక్షల మంది ప్రజలు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారుల అంచనా. కాగా తాజాగా మాఘమేళ ఉత్సవాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగా నదిలో ఆయన పుణ్యస్నానాలు చేశారు. పుణ్యస్థానాల తర్వాత భక్తి శ్రద్ధలతో యోగి ఆదిత్యనాథ్ పూజలు నిర్వహించారు. అక్కడి ఆలయాల్లోని పూజారులు ఆయనతో పూజలు చేయించారు. పుణ్యస్థానాలు, పూజల తర్వాత హిందువులకు పవిత్రమైన గోమాత దగ్గర యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు. అక్కడ గోమాతకి భక్తి శ్రద్ధలతో ఆహారం అందించారాయన. ఆ తర్వాత మాఘమేళ ఉత్సవాల నిర్వాహకులతో కలిసి ఒక ప్రత్యేక బోట్లో ఆయన గంగానదిలో విహరించారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతులు, సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పుష్య పౌర్ణమి సందర్భంగా భక్తులు అత్యంత కఠినమైన ఆధ్యాత్మిక దీక్షను చేపడతారు. ఈ దీక్షని కల్పవాసం అంటారు. నెల రోజుల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్షలో భాగంగా భక్తులు ప్రతిరోజు 2 సార్లు గంగా నదిలో స్నానం ఆచరిస్తారు. అంతేకాదు రోజుకు ఒకటే పూట భోజనం చేస్తారు. కాగా ఈ దీక్ష సమయంలో భక్తులు ఎక్కువగా ఇష్టదైవం ప్రార్థనలో సమయం గడుపుతారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షల మంది భక్తులు కల్పవాసం దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షతో పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇదిలా ఉంటే మాఘమేళ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో కల్పవాసం దీక్ష చేపట్టిన వారి కోసం తొలిసారి ప్రయోగరాజ్ వాల్ పేరుతో ఒక ప్రత్యేక టౌన్షిప్ ఏర్పాటు చేసినట్టు అధికార యంత్రాంగం పేర్కొంది. ఫిబ్రవరి 15న మహాశివరాత్రితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కాగా రానున్న రోజుల్లో భక్తుల రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఏదేమైనా మాఘమేళ ఉత్సవానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.